కథాస్రవంతి కూల్ డబ్బులు కథా సంకలనం నుండి అమ్మతనం కథ. రచన శ్రీ పట్నాల ఈశ్వరరావు. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. శ్రీ పట్నాల ఈశ్వరరావు గారు అక్టోబర్ 4వ తేదీ 1958 సంవత్సరంలో కీర్తిశేషులు సూర్యనారాయణ సత్యవతి దంపతులకు జన్మించారు. భాషా ప్రవీణ, ఎంఏ తెలుగు చేశారు. పుట్టింది, పెరిగింది, చదివింది, ఉద్యోగం అన్నీ విజయనగరంలోనే. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు. వీరి ప్రవృత్తి పుస్తక పఠనం. అభిమాన కవులు తిలక్, శ్రీశ్రీ, చెరబండరాజు. అభిమాన రచయిత కాళీపట్నం రామారావు గారు. ఆ సాయంకాలం వేళ స్కూల్ నుంచి వచ్చిన గోపాలం గారు లాల్చీ విప్పి కొక్కానికి తగిలిస్తూ పూర్ణా అని పిలిచిన పిలుపుకి వస్తున్నా అంటూ సమాధానంతో పాటు టీ కప్పుతోనూ ప్రత్యక్షమైంది అర్ధాంగి అన్నపూర్ణ. టీ అందుకుంటూ బజారుకెళదాం, తయారవు అన్నారు గోపాలం గారు. నెలాఖరులో బజారేంటి అన్నట్టు ప్రశ్నార్థకంగా కళ్ళెగరేసింది అన్నపూర్ణ. ఆ కళ్ళంటే ఆయనకు చాలా ఇష్టం. భాషని కనిపెట్టడం వలన మనుషుల మధ్య ఉండవలసిన కొన్ని అపురూపమైన ఆనందకరమైన అనుభూతులు దూరమైపోయాయని గోపాలం గారి అభిప్రాయం. అన్నపూర్ణ సాహచర్యంలో ఇది 100కి 100 పాళ్ళు నిజమనిపించింది ఆయనకి. వాళ్ల 30 ఏళ్ల దాంపత్య జీవితంలో ఏకాంతం దొరికింది ఎక్కువగా రాత్రిపూట పడక గదిలోనే. అందుకనే నేత్రావధానం అనివార్యమైన అవసరమైందా దంపతులకు. పెళ్లైన కొత్తలో అత్తవారింటిలో భార్యని రమ్మని సైగ చేస్తే ఎందుకు అని కళ్ళెగరేస్తే ఆ చూపుల్లో అతడికి కొంటెతనపు ముగ్ధ శృంగారం కనిపించింది. ఇవాళ ప్రొద్దుకుంకబోతున్న ఈ వయస్సులో కూడా బజారుకెందుకు అని కళ్ళెగరేస్తే ఆనాటి చిలిపిదనమే గోచరించింది గోపాలం గారికి. అయితే ఆనాటివి గోదావరి గరగలలైతే ఈనాటివి నిండు గోదావరి నిశ్శబ్ద సంగీత రావాలు. గడిచిన మధుర స్మృతులు జ్ఞప్తికి రాగా చిరునవ్వు పెదిమలపై నెలవంకలా మెరిసింది గోపాలం గారికి. ఆయననే ఆశ్చర్యంగా చూస్తోంది అన్నపూర్ణ. ఏదో విశేషం ఉందనుకుని మరేం అడగకుండా అలాగేనంటూ తలాడించి లోనికెళ్ళిపోయింది అన్నపూర్ణ. 52 గోపాలం మాస్టారు పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాలలో 32 ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మరీ పొడుగ్గా కాక పొట్టిగా కాక మధ్యస్థంగా మద్ది చెట్టులా ఉంటారాయన. గుండ్రటి మొహం, దళసరి పెదవులు, వెడల్పాటి ముక్కు మీద వ్రాలాడే చత్వారపు కళ్లద్దాలతో గోపాలం గారిని చూడగానే ఎవరికైనా ఈయన చేసేది ఉపాధ్యాయ ఉద్యోగమే అయ్యుంటుందని ఠక్కుని చెప్పేయగలరు. పెరిగిపోతున్న ధరలతో రూపాయి విలువ విలోమానుపాతంలో పహరా హుషార్ అంటూ ఉంటే కుటుంబ సభ్యులు, వారి అవసరాలు అనులోమంగా సంచరించేవి. 3 మూళ్లు 9, 4 ఆర్లు 24 అని ఎక్కాల్ని బట్టి పెట్టించకుండా అది ఎలా అయింది, ఎందుకయింది విడమరిచి చెప్పే బోధనానుభవం విద్యార్థుల హృదయాల్లో మంచి ఉపాధ్యాయుడిగా ఆయన స్థానాన్ని పదిలంచేసింది. కానీ వచ్చిన జీతంలో పెరిగే కుటుంబ ఖర్చులను తట్టుకోవడంలోనూ, ఆదాయ వ్యయాల సంకలన ప్రక్రియలో తత్సమాంశం సాధించడంలోనూ ఆయనకు తోడ్పడింది 3 ముళ్ళు వేసి అర్ధాంగిని చేసుకున్న అన్నపూర్ణే. అయితే ఈ జీవన పోరాటంలో ఆ దంపతులు ఎన్నో విషయాలను నేర్చుకున్నారు. జీవితాన్ని క్రమపద్ధతిలో తీర్చిదిద్దుకోవడంలోనూ, కోర్కెలకు కళ్ళెం వేయడంలోనూ ఎంతో నిగ్రహం ప్రదర్శించారు. ఆ సంయమనమే వాళ్ల బ్రతుకుబండి సాఫీగా నడవడానికి దోహదం చేసింది. గోపాలం గారికి ఇప్పుడేమీ పెద్దగా బాధించే సమస్యలు లేవు. కొడుకులు ఉద్యోగస్తులయ్యారు. చిన్నాడు ఉద్యోగరీత్యా దూరంగా ఉంటే పెద్దవాడు వాళ్ల దగ్గరే ఉన్నాడు. ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశారు. వాళ్లు సుఖంగానే బతుకుతున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే అర్ధాంగి అన్నపూర్ణని తనకు లభించిన అపరూప వరంగా భావిస్తారు గోపాలం గారు. ఈ 30 ఏళ్ల జీవన సాహచర్యంలో ఆమె భర్తని ఏమీ కోరలేదు. కోరికలే దుఃఖానికి మూలమన్న బుద్ధుడి సూక్తిని బాగా వంటపట్టించుకుందా అనిపిస్తుంది. అయితే విచిత్రంగా గోపాలం గారిలో ఒక చిన్న కోరిక పుట్టి రోజురోజుకి పెరిగిపోతూ ఆయన ఆలోచనలను తొలిచేస్తోంది. దీని ఫలితంగా ఆయన తన ప్రావిడెంట్ ఫండ్కి పాక్షిక ఉపసంహరణ కొరకు దరఖాస్తు చేశారు. ఆటోని పిలుస్తోన్న భర్త వైపు ఆశ్చర్యంగా చూస్తూ జీతం బకాయిలేమైనా అందేయా అడిగింది నవ్వుతూ అన్నపూర్ణ. ఏదైనా బరువైన లగేజీ ఉంటే తప్ప ఆటోలు, రిక్షాలు ఎక్కడానికి ఇష్టపడరు గోపాలం గారు. బొగ్గనున్న కారా రసాన్ని ఉమ్మేస్తూ మరేం పర్లేదులే అన్నట్టు నవ్వుతూ చూశారు భార్య వైపు.
ఆటోలో కూర్చున్నాక అందిన పిఎఫ్ సొమ్ము గురించి, తన కోరిక గురించి చెప్పారు గోపాలం గారు. బట్టల షాపు దగ్గర ఆటో దిగారు దంపతులిద్దరూ. నగరంలోని పెద్ద బట్టల దుకాణాలలో అదొకటి. ఖరీదైన పట్టుచీరల రెపరెపలాడుతూ మెరిసిపోతోంది. ఇంత పెద్ద షాపులోకి ఎందుకండి అంటున్న భార్యని కళ్లతోనే వారించడంతో భర్తను అనుసరించింది అన్నపూర్ణ. లోనికి అడుగెడుతూనే ఏసీ చల్లదనం శరీరాన్ని తాకి మైమరిపించడంతో మరో లోకంలోకి వచ్చినట్టు అనిపించింది వాళ్ళకి. అడుగడుక్కి విద్యుత్ గొట్టాల తెల్లదనపు కాంతికి తోడు మధ్య మధ్యలో నియాన్ లైట్ల కాంతి ధగధగలతో మెరిసిపోతోంది వస్త్రలత. పట్టుచీరల కౌంటర్ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్లాడు షాపులో కుర్రాడు సవినయంగా. కౌంటర్ చుట్టూ ఉన్న మెత్తటి పరుపుల మీద కూర్చోగానే వాళ్ళ చుట్టూ ఖరీదైన పట్టుచీరలను ఒకటొకటిగా పేర్చి చూపిస్తున్నాడు సేల్స్ మ్యాన్. రకరకాల డిజైన్లతో, జరీలతో కళకళ్లాడుతున్న చీరల పేర్లను కంచి, ధర్మవరం, ఆరణి అని వాడు గడగడా వల్లించేస్తుంటే విస్తుబోయి చూస్తోంది అన్నపూర్ణ. ఏ చీర ఖరీదు 5,000 రూపాయలకి తక్కువ లేదని తెలిసి అమ్మయ్యో అనుకుంది. ధరలు తెలిసిన తర్వాత వాటిని ముట్టుకోవడానికి కూడా భయమేసింది ఆమెకు. అవి పట్టుచీరల్లా కాక పాము కుబుసాల్లా కనిపించాయి. మళ్లీ వస్తామని చెప్పి ఇంకేమీ చూడకుండానే వెళ్లడానికి లేచింది అన్నపూర్ణ, ఏదో చెప్పబోతున్న భర్తని కళ్లతోనే వారించి. చేసేదేం లేక ఆమెను అనుసరించారు గోపాలం గారు. ఇప్పుడెందుకండి అంత ఖరీదైన చీరలు? షాపు నుంచి బయటికి రాగానే నిలదీసింది భర్తని. పట్టుచీరలు కట్టుకోకపోతే నన్నెవరూ పేరంటానికి పిలవరా? చురుగ్గా చూసింది భర్త వైపు. ఇప్పుడు ఏ చీరలు వద్దు, ఇంటికి పోదాం పదండి అంది భర్తను ఉద్దేశించి అన్నపూర్ణ. ఇన్నేళ్ల తన సంపాదనలో కుటుంబావసరాలకే తప్ప తమ సొంతానికి, సరదాలకి ఖర్చు పెట్టుకున్నది లేదని, కనీసం ఇప్పుడైనా తన కష్టసుఖాలను పంచుకున్న సహధర్మచారినితో ఆనందానుభూతుల్ని పంచుకోవడానికి కొద్దిపాటి సొమ్ము ఖర్చు పెట్టుకోవడంలో అసమంజసం, అత్యాశ లేదని, ఇలాంటివి ఎన్నో చెప్పాలనుకుని ఏ వాక్యము గొంతులోంచి బయటకు రాక అది కాదే పూర్ణ అన్నారు గోపాలం గారు. ఎందుకండి మీకీ తాపత్రయం? 1,000 రూపాయలు పోసి నాకు ఒక్కరికే ఒక్క చీర కొనే బదులు పెద్ద పండక్కి పిల్లలందరినీ పిలిచి బట్టలు పెడితే అందరూ సంతోషిస్తారు కదా చిన్నగా నవ్వుతూ అంది అన్నపూర్ణ. అమ్మ మనసు అంతేనేమో. ఎక్కడో కొండల నడుమ చిన్న పాయిగా పుట్టిన గోదావరి ఇరుకుదారుల వెంబడి పయనిస్తూ కొండల్ని, కోనల్ని చుట్టుకుంటూ అంతటా తానే ఉండాలని, అన్నీ తనకే చెందాలనే తపనతో ఉద్ధృతంగా ప్రవహిస్తూ చివరకు విశాలమై నిండు గోదావరి అయి భద్రాద్రి రాముని పాదాల వద్ద పునీతమవుతుంది. మౌనంగా నడుస్తోన్న భర్తను చూసి తన మాటలకు నొచ్చుకున్నారేమో అనిపించింది అన్నపూర్ణకు. ఓ పని చేద్దాం, మనమిద్దరం బట్టలు తీసుకుందాం అనునయంగా అంది. అతడి మౌనాన్ని అంగీకారంగా తీసుకుని తన ఖాతా బట్టల దుకాణానికి వెళ్లి ఇద్దరికీ బట్టలు తీసింది అన్నపూర్ణ. ఇక సంతోషమేనా అయ్యవారికి? నవ్వుతూ అడిగింది అన్నపూర్ణ. ఇంకేమిటి అన్నట్టు చూపులు తూపులతో చురుక్కుమనిపించింది అన్నపూర్ణ. ఈసారి నా మాట వినాలి, కాదు కూడదు అనకూడదు అంటూనే బంగారం షాపులోకి దారి తీశారు గోపాలం గారు. ఏంటండి ఈ చోద్యం? విస్తుపోతూ అడిగింది అన్నపూర్ణ. బట్టల మీదైతే వృధా ఖర్చు అన్నావు, బంగారం మీద కాదుగా. నా మాట విను. పెద్దబ్బాయి ఉద్యోగం కోసం డబ్బు కావాలంటే గాజులు తీసిచ్చేసావు, ఇప్పటి వరకు చేయించలేకపోయాను. ఇప్పుడు మన దగ్గర డబ్బుంది, గాజులు కొనుక్కో అన్నారు గోపాలం గారు ఎంతో ప్రేమగా భార్య కళ్ళలోకి చూస్తూ. భర్త అనురాగానికి, ఆప్యాయతకు ఆమె మనసు ఆర్ద్రమైంది. అనిర్వచనీయమైన ఆనందపు అనుభూతులతో, భర్త పట్ల కృతజ్ఞతతో ఆమె హృదయం ఆనందడోలికే అయ్యింది. భగవంతుడా, ఈ జీవితాన్ని ఇలాంటి సంతృప్తితోనే సాగిపోని అని మనసారా కోరుకుంది అన్నపూర్ణ. ఆనందం నిండిన కళ్లతో భర్త వైపు అనురాగంగా చూసింది. కానీ గాజులు కొనుక్కోవడానికి మనసొప్పలేదు అన్నపూర్ణకు. భర్త మనసు నొప్పించడం ఇష్టం లేక చిన్న దుద్దులు మాత్రమే కొనుక్కుంది. తన మాట వినలేదన్న చికాకుతో, కనీసం తనకు నచ్చినట్టు, కోరుకున్నట్టు ఒక్కరోజైనా గడపలేకపోయామన్న అసహనంతో అటు తిరిగి పడుకున్న గోపాలం గారిని చూసి నవ్వొచ్చింది అన్నపూర్ణకు. నా మీద కోపమే? చిన్నగా నవ్వుతూ మురిపంగా అంది అన్నపూర్ణ మంచం మీద కూర్చుంటూ. కోపంలో కూడా అయ్యవారు అందంగానే ఉన్నారు, కానీ ఓ మాట చెప్తాను, కాస్త నా వైపు తిరగండి అంటూ భర్తని తన వైపు తిప్పుకుంది. ఇంట్లో పెద్ద కోడలుంది. కోడలైనా కూతుర్లా మనలా కలిసిపోయింది. పెళ్లినాడు ఏం పెట్టామో అంతే. ఆ తర్వాత మనం గాని, అబ్బాయి కానీ ఆనా ఎత్తు వస్తువు కూడా చేయించలేకపోయాం. ఇవాళ నేను కొత్త గాజులు వేసుకు తిరుగుతుంటే దాని మనసు చివుక్కు మనదు. పెద్దపిల్లకి పెట్టినంత కూడా మనం చిన్నదానికి పెట్టలేకపోయాం. అల్లుడు మంచివాడు, మన స్థితిగతులు తెలిసినవాడు కనుక ఊరుకున్నాడు.
అడగలేదు కదా అని మనము ఊరుకుంటే బాగుంటుందా? రేపు పెద్ద పండక్కి వాళ్ళని పిలిచి ఈ డబ్బేదో వాళ్ళకిస్తే పిల్లా సంతోషిస్తుంది, మనకీ తృప్తిగా ఉంటుంది. భర్త పక్కనే పడుకుని తన మనోగతాన్ని మెల్లమెల్లగా వివరించింది అన్నపూర్ణ అనునయంగా. భార్య ఆలోచన పరిధికి, ముందు చూపుకి ఆశ్చర్యపోయారు గోపాలం గారు. తన పట్టుదల, పంతం ఎంత అవివేకమైనవో అర్థమయ్యేసరికి తనలో తానే సిగ్గుపడిపోయారు. ఎంత వయసొచ్చినా, ఎన్ని చదువులు చదివినా మగాడెప్పుడూ స్వార్థపరుడే. త్రిమూర్తులైన అనసూయ దగ్గర చంటిపాపలైనట్లు అమ్మతనం ముందు అందరూ అల్పులే అనిపించింది గోపాలం గారికి. అంతులేని అనురాగంతో భార్యను అక్కును చేర్చుకున్నారు గోపాలం గారు. అతడి కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది అన్నపూర్ణ అమాయకంగా. మీరింతవరకు అమ్మతనం కథ విన్నారు. కలం శ్రీ పట్నాల ఈశ్వరరావు, గళం పప్పు భోగారావు. ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రిక 1977 సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి